సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 ప్రెసెంట్ ఈ రోజు అయితే మనం విజయవాడ శైలజ థియేటర్ దగ్గర అయితే ఉన్నాము. ఒక కొత్త మూవీ రిలీజ్ అవుతుంది అంటే కనుక సినిమా హాల్స్ ఏవైతే ఉన్నాయో ఈ మొత్తం కూడా అంగరంగ వైభవంగా ఫ్యాన్స్ తోటి దద్దరిల్లిపోయే మోతతోటి ఉంటుంది. అలాంటిది ఈ రోజు ఇక్కడ శైలజ థియేటర్ దగ్గర చూసుకుంటే అఖండ 2 మూవీ అయితే రిలీజ్ అన్నమాట. అయితే మూవీ కొన్ని అనివార్య కారణాల వల్ల మూవీ అయితే ఆగిపోవడం జరిగింది, నిలిపివేయడం జరిగింది. ఈ సందర్భంలో ఇక్కడైతే అభిమానులు మా అభిమాన హీరో మూవీ అయితే ఈ రోజు రిలీజ్ అవుతుంది, కానీ సడన్ గా దాన్ని ఎందుకు ఆపారు అన్న విషయం కూడా తెలియక చాలా మంది అయితే కొంచెం ఒక అయోమయంలో పడిపోయారు. దీనికి సంబంధించి ఈ శైలజ థియేటర్ బయట అయితే ఒక బ్యానర్ అయితే కట్టారు. అసలు అందులో ఏముంది అనేది ఒకసారి అయితే చూద్దాం. అఖండ 2 మూవీ కొన్ని అనివార్య కారణాల వల్ల ప్రీమియర్ షో నిలిపివేయడం జరిగింది, కావున ప్రేక్షకులు సహకరించగలరు అని చెప్పేసి అయితే శైలజ థియేటర్ మేనేజ్మెంట్ ఏదైతే ఉందో ఇక్కడ ఒక ఫ్లెక్సీ కూడా పెట్టడం జరిగింది. అసలు దీనికి సంబంధించి మూవీ ఎందుకు ఆగిపోయింది, సో ఈ మూవీ ఆగిపోవడం పట్ల బాలకృష్ణ అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అసలు ఎలా ఫీల్ అవుతున్నారు, వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంది అనేది ఒకసారి వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. ఇప్పుడు బాలయ్య బాబు సినిమా ఆగిందంటే మాకు ఎంతో చాలా ఇబ్బందిగా ఉంది. దేనివల్ల అయిందో తెలీదు. ఏమనంటే 28 కోట్లు కట్టాలంటున్నారు, అది అంటున్నారు. నిర్మాతలు వాళ్ళు ఇదివరకు చూసుకోరా? ఎవరి సినిమాలు కూరండి కట్టుకోకుండా మా సినిమా ఆపడం ఏంటి? అది కూడా చెప్తున్నా. ఎందుకంటే నిర్మాతలు ముందు చూసుకోరా? ఇప్పుడు ఏంటి అనేది కోర్టులో స్టే చేశారు అంటున్నారు, అది అంటున్నారు, పేపర్లో చదివాం. ప్రీమియర్ షో అంటే ఓకే, అది ఆగింది. ఇప్పుడైనా రిలీజ్ చేయాలి కదా. దానివల్ల మాకు ఇప్పుడు టికెట్లు తీసుకున్నాం. ఇప్పుడు బాలబాబు సినిమా చూసుకున్నాం. ఆ సినిమా రిలీజ్ అయితేగా మాకు ఆనందం. తీసుకున్నాం ఇక్కడే శైలజ థియేటరే. 11:30 తీసుకున్నాను నేను. అంటే 8 గంటలకు అన్నారు షో, అది పక్కన పెట్టండి. నైటు 9:40కి అన్నారు, అది ఓకే అయిపోయింది. ఇప్పుడు లేదమ్మా, మా తమ్ముడి దగ్గర ఉంది. ఎందుకంటే నేను ఆడికి ఇచ్చా, మా తమ్ముడి కాడ. మూవీ మళ్ళీ ఎప్పుడు రిలీజ్ అవుద్ది అనుకుంటున్నారు? అసలు రిలీజ్ అవ్విద్దని అనుకుంటున్నారా? అవ్వకపోతే ఇంకేమైనా ఉందా? థియేటర్ పక్కన దిగుతాం, వాస్తవం చెప్తున్నా. అది రిలీజ్ అవ్వదు. ఈవేళ రిలీజ్ అవ్వకపోతే ఏ థియేటర్లు కూడా ఉండవు, అది కూడా చెప్పేస్తున్నా. ఎందుకంటే నిర్మాత బయలుదేస్తున్నాడు, ఆడికి తెలియదు, ఆడికి బుర్ర బుద్ధి లేదా? ఆడు ఎవరికో సినిమా పెట్టి మా సినిమా ఆపడం ఏంటి? ఇన్ని కోట్లు ఇచ్చేసి జనాలు ఏమైనా పిచ్చోళ్ళమా? అంటే డిస్ట్రిబ్యూటర్ మనీ కట్టలే, డబ్బులు ఇవ్వలేదు అని. మా నిర్మాత డిస్ట్రిబ్యూటర్ కాదమ్మా, అవన్నీ మాకు తెలీదు. మాకు సినిమా రిలీజ్ అవ్వాలి. ఇవాళ అవ్వకపోతే థియేటర్ అయితే పగిలిపోతాయి, అది వాస్తవం. చెప్తున్నాగా, వాస్తవంగా అయితే థియేటర్ అయితే ఉండవు. మాకు సినిమా ఈవేళ రిలీజ్ అవ్వాలి. అబ్బో పొద్దున్న 6ంటికి వచ్చామమ్మా. 6ంటికి వచ్చి ఇప్పుడు దాకా ఉన్నా కానీ ఏమీ లేదు. కేవలం ఈ సినిమా కోసమే మీరు మార్నింగ్ వచ్చి కూర్చున్నారు ఇక్కడ. బాలబాబు అంటే మాకు మా ప్రాణం. అలాగని చెప్పకూడదులే, ఇంకా తిట్టకూడదు. నిర్మాత అటు చేయడం కరెక్ట్ కాదు. అంటే ఇప్పుడు ఆయనకి అన్ని కోట్లు నష్టం వస్తుంది అంటే మరి ఆయన కూడా అదే అనుకుంటారు కదా. ఆయన కక్ష కట్టేం ఆపలేదు కదా అని కొంతమంది అంటున్నారు. ఎవరికైనా బాధే కదా. బాధ అంటే అలాంటప్పుడు రిలీజ్ చేయకూడదుగా, డేట్ ఇవ్వకూడదుగా. అలా డేట్ ఇచ్చి అలా చేయటం అనేది తప్పు కదా. దీనివల్ల హీరో గారికి బ్యాడ్ వస్తుంది కదమ్మా, మరి అంతేగా. నిన్న బెనిఫిట్ షో ఉందన్నారు, ప్రీమియర్ షో ఉందన్నారు, అది లాసు. మరి ఇప్పుడు షోలు 8 షో అన్నారు, మరి అది లాసు. దీనివల్ల ఏముందంటే ప్రజల్లోకి కొద్దిగా నామోసుగా వెళ్ళుద్ది. అరే బాలకృష్ణ సినిమా పట్టించుకోడరా బాబు, ఆయన అంతేరా బాబు, ఆయన తీరు మారదని చెప్పి మామూలుగా ఆయన మీద కొద్ది బ్యాడ్ టాక్ తెస్తారు ఎవరో ఇతర అభిమానులు. అంతమించి ఏం కాదు. ఆ సినిమా బాగున్నా బాగోపోయినా ఆయన పద్ధతిగా ఎక్కడ పోదు. అది ఇప్పుడు నిర్మాతలైనా ఎవరైనా సరే ఇప్పుడు 5వ తేదీ డేట్ కాబట్టి ఏదో కొద్దిగా అభిమానంగా చూడాలి, మా హీరో గారి సినిమా చూడాలి. సూపర్ హిట్ అనే ప్లాట్ఫామ్ తర్వాత సంగతి, వచ్చిన రోజు చూడాలని సంతోషంగా అందరూ. కొంతమంది రాత్రి నుంచి నిద్రలే మానేసి రాత్రి షోకి టికెట్లు మా ఫ్రెండ్స్ తీశారు 4. ఉండండి ఒక నిమిషం. రాత్రి షోకి 4 తీశారు. రాత్రి 9 గంటలకు షో అన్నారు, షో వేయలేదు. ఇప్పుడైనా కానీ మార్నింగ్ షోకి కూడా టికెట్లు ఇచ్చారు.
శైలజలోనే చాలా చాలా థియేటర్లో అలంకారంలో కూడా ఇచ్చాడు. మరి ఇప్పుడు ఇది చేయాలిగా, నిర్మాత ఏదో డబ్బులు కట్టలేదని ఏదో ఉంటుంది, వాళ్ళు చూసుకోవాలి. సినిమా డేటు ఇవ్వకూడదు, ఇచ్చిన తర్వాత ఫ్యాన్స్ ఎలాగుంటారో మీకు తెలుసు. మీకు తెలియదు ఏముంది, తెలియని చెప్పిన వాళ్ళు మేము కాదు. కానీ ఒకటే, ఆయన సినిమా రిలీజ్ అవ్వాలి. ఈరోజు కొంతమంది అంటున్నారు 4 గంటలకు అంటున్నారు, 3 గంటలకు అంటున్నారు, కోర్టు స్టేజే ఏదేదో అంటున్నారు, కోర్టులో ఏదో పెట్టారు అంటున్నారు. ఆ ఉన్న నిజం మాకు తెలియదు, ఉన్న పుకార్లే. అసలు ఎప్పుడు రిలీజ్ అవ్విద్ది అన్న డేట్ కూడా ఇంకా తెలీదు అని చెప్పేసి అంటున్నారు కదా, మరి మీరు సాయంత్రానికి అంటున్నారు. కొంతమంది ఈరోజు 4 గంటలకు అంటున్నారు, రేపు మార్నింగ్ 9:30కి ఇదే అంటున్నారు. ఎంతవరకు నిజాలు తెలియదు. అవ్వకపోతే ఏమీ లేదు. కానీ ఏంటంటే తాళం వేసుకున్నా గేట్ తాళం పాల్గొట్టేసి థియేటర్ మొత్తం పాల్గొట్టేస్తాం. సినిమా రిలీజ్ అవ్వకపోతే కనుక థియేటర్ మొత్తం పాల్గొట్టేస్తాం. ఉన్న వాస్తవం చెప్తున్నా. ఇప్పుడు మేడం ఈ రోజు రిలీజ్ అన్నారు సినిమా, ఈ రోజు రిలీజ్ అప్పుడు రేపు అంటారు, ఎల్లుండి అంటారు, 10 రోజు అంటారు. అప్పుడు ఏమైతే సినిమా ఫ్లాప్ అయితే లేదా? ఫ్లాప్ అంటారు. ఇప్పుడు అన్ని దేశాలు వదిలేరు. ఇప్పుడు మేము ఇక్కడ సినిమా లేదని మేము చెన్నైకి వెళ్తున్నాం. చెన్నైకి వెళ్ళి అక్కడ రిలీజ్ అయింది సినిమా. చెన్నైలో రిలీజ్ అయింది. ఇప్పుడు చెన్నైలో రిలీజ్ అయింది సినిమా. ఇప్పుడు మేము చెన్నైకి వెళ్తున్నాం. 7:40కి సినిమా అక్కడ మాకు. మీరు వెళ్తున్నారు ఇప్పుడు చెన్నైకి, అఖండ మూవీ చూడటానికి వెళ్తున్నారా? ఇప్పుడు మేము అఖండ మూవీ చూడడానికి మేము వెళ్తున్నాం. ఇప్పుడు ఇక్కడ సినిమా లేదన్నారు. మేము అక్కడ టికెట్లు ఇక్కడ 15 టికెట్, ఇక్కడ 35 టికెట్లు బుక్ చేసాం. అక్కడ 15 టికెట్లు బుక్ చేసాం మేము. ఇప్పుడు మా ఫ్రెండ్స్ మొత్తం ఇప్పుడు చెన్నై వెళ్తున్నాం. చెన్నై వెళ్తే అక్కడ 7:40కి మాకు సినిమా అక్కడ అఖండ. అక్కడ నైటు 10:40కి అక్కడ సినిమా వేసేసారు మాకు అక్కడ. ఇప్పుడు మార్నింగ్ అక్కడ 7:40కి అక్కడ సినిమాకి. అసలు ఏంటి మేడం నాకేమర్థం కాదు సినిమా అసలు ఎందుకు మేడం? అసలే 5 శుక్రవారంగా సినిమా రిలీజ్ అవ్వాలి. సినిమా రిలీజ్ అవ్వకుండా ఎందుకు ఆఫ్ చేశారు మేడం? దేనికి ఆఫ్ చేశారు చెప్పండి, మీరు చెప్పండి. సో చూసారు కదా, బాలకృష్ణ అఖండ 2 మూవీ అయితే రిలీజ్ అవ్వకపోవడం పట్ల బాలకృష్ణ అభిమానులు ఎవరైతే ఉన్నారో తీవ్రంగా మనస్తాపానికి గురయ్యారని అయితే చెప్పొచ్చు. అలాగే మూవీ రిలీజ్ కాకపోవడం వల్ల, ఇలాగ సడన్ గా ఆపడం వల్ల బాలకృష్ణకి కెరీర్ లోనే ఇది ఒక పెద్ద మిస్టేక్ గా ఉండిపోద్ది. ఆయన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా మూవీ రిలీజ్ అవ్వలేదని చెప్పేసి అంటే చాలా చిన్నతనంగా చులకనగా మాట్లాడతారు. అండ్ 2 రోజుల తర్వాత ఒకవేళ మూవీ రిలీజ్ చేసినా కానీ అది అంతగా హిట్ అవ్వకపోయే అవకాశాలు కూడా ఉండొచ్చు. దానివల్ల కూడా మూవీ ఫ్లాప్ అయ్యింది అని చెప్పేసి కొన్ని అయితే పుకార్లు పుట్టిస్తారు అని చెప్పేసి అయితే బాలకృష్ణ అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే ఇక్కడ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఒకవేళ మూవీ రిలీజ్ అవ్వదు అని చెప్పేసి ముందే మీకు ఒక ఆలోచన ఉన్నప్పుడు, కేసేసే ఆలోచన ఉన్నప్పుడు అసలు టికెట్స్ ని కూడా మీరు అమ్మకూడదు కదా అని చెప్పేసి అయితే బాలకృష్ణ అభిమానులు అయితే ఇక్కడ శైలజ థియేటర్ దగ్గర తీవ్ర మనస్తాపానికి గురవుతున్నారు. ఆందోళనగా ఉంది, ఇక్కడ గందరగోళంగా ఉంది ఇక్కడ వాతావరణం అంతా కూడా. మరి అసలు ఫైనల్ గా అఖండ 2 మూవీ ఎప్పుడు రిలీజ్ అవ్విద్ది అన్నదైతే ఇంకా పూర్తిగా అయోమయంగా ఉంది. ఎప్పుడు రిలీజ్ అవ్విద్ది అన్న దాని మీద అయితే అభిమానులు ఇంకా వెయిట్ చేస్తూనే ఉన్నారని అయితే చెప్పొచ్చు. కెమెరామెన్ సాయితో నందిని, విజయవాడ శైలజ థియేటర్ నుంచి.